గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ కుమార్ గారు, పౌర శాఖ మంత్రులు వాకిటి శ్రీ గారు, ముదిరాజ్, తనపూరు శాసనసభ్యులు వడ్డు లక్ష్మణ్ కుమార్ గారు, జైన సహకార సంఘం సిఓ సాగర్రావు గారిని వెంటనే ఖమ్మం వైరా ట్రాన్స్ఫర్ ఇవ్వాల్సిందిగా వేడుకున్నాం. ఇప్పటికీ 2 వీడియోలు పెట్టినా రిప్లై లేదు. మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి వీడియో షేర్ చేసిరో చేయలేదో మాకు తెలియదు. ప్రజల గొంతును మట్టివాసం తెలిసినోని మరి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి స్వీకారం చుట్టింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఆ ప్రభుత్వం బురద జల్లడమే సాగర్రావు గారి కేడీసీ సిఓ గారు అనుకుంటున్నా. జైనాలో 250 కుప్పలని, వడ్ల కుప్పలు ఎక్కడనే ఉన్నాయి, ఒకటే కాట నడుస్తుంది. మరి 10 మంది బీహారు అమ్మాలీలు వాళ్ళు జోక్కుంటూ తప్ప మరి రైస్ మిల్ వాళ్ళు సుతా రిక్వెస్ట్ చేసుకోవాలి. పైన లోడ్ అన్లోడ్ చేసుకొని మళ్ళీ లారీలను వడ్ల గోదాములకు పంపించవలసిందిగా రిక్వెస్ట్గా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటున్నాను. వెంటనే జైనా సాగర్రావు గారిని, సిఓ గారిని ఖమ్మం వైరా ట్రాన్స్ఫర్ ఇమ్మీడియట్లీ మరి పంపించవలసిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జగిత్యాల డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని వేడుకుంటున్నాను. ఆఫీసర్లు అందరినీ సస్పెండ్ చేయాలి, లేకుంటే ట్రాన్స్ఫర్ చేయాలి. వడ్ల గురించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది, కానీ కింద ఆఫీసర్లే మరి చేతులు ఎత్తెత్తుర్రు ప్రభుత్వంపై చెడ్డ పేరు తేవడానికి. మరి నేను ఇది ఒకటి వేడుకుంటున్నా, తెలంగాణ రాష్ట్ర రైతాంగం సుత మరి ముందుకు రావాలి. ఈ అంతా బ్యాంకు మేనేజర్ ఏవట్టి, సీఓలు ఏవట్టి ఇది పరిస్థితి వస్తుంది. రైతులు మరి సప్పుడు ఎత్తలేరు, ప్రజల కొంత మట్టివాసం తెలిసినోని. థ్యాంక్ యూ, ఉంటున్నా.